దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేసినట్టే, మళ్ళీ ప్రత్యేకంగా ఏం మనిషికి అవసరం లేదు. వినట ద్వారా విశ్వాసం కలుగుతుందంట. ఎవరికైతే విశ్వాసం ఉంటో వాళ్ళకు కూడా స్వస్థత కలుగుతుంది. నీ నమ్మకమే నిన్ను స్వస్థత కలుగుతుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్కాకులు పిచ్చి పిచ్చి పొగాకులు నవలకుండా దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. ఆ పాస్టర్ ఎలా ఉన్నాడు, ఆ మందిరం ఎలా ఉంది మనకు అవసరం లేదు. మనం వెళ్ళిపోయామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వచ్చామా. మీకు నచ్చకపోయినా, ఈ మందిరం నచ్చకపోతే ఇంకో మందిరానికి వెళ్ళిపోండి. కానీ మీరైతే ఆదివారం అయితే మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజున మీరు నా సన్నిధిలో గడపాలని చెప్పాడు. 7వ రోజున కూడా మనం కకృతి పడి చర్చికి వెళ్ళామనుకోండి, చర్చికి వెళ్ళకుండా పనికి వెళ్ళామనుకోండి, మనకు సమృద్ధి ఉండదు. మన సంపాదన అంతా కూడా చిల్లి సంచిలో చిల్లరేసినట్టుగానే ఉంటుంది. అందుకని 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు ఆయన సన్నిధిలో గడపండి. అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మీకు కొంతమందికి బైబుల్స్ ఇస్తాం, చిన్న చిన్న బుక్స్ ఇస్తాం, పాంప్లెట్స్ ఇస్తాం, అన్ని చదివించుకొని చదువు రాకపోయినా కూడా మీ పిల్లలతోటి చాలా ఫలపడటానికి ఉపయోగపడుతుంది. ఈ లోకం శాస్త్రం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ప్రతిరోజు మనం అనుకొని పడుకోవాలి, ఓహో ఈ రోజే నాది చివరి రోజేమో, మరి నేను ఇంక రేపు పొద్దునకి బ్రతకనేమో, చనిపోతేనే నా ప్రభు దగ్గరికి వెళ్తాను. అందుకని ఈ రోజే అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరితోటి బూతులు మాట్లాడకూడదు, ఎవరితోటి అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు అని ఇట్లాంటి ఆలోచన కలిగి ఉండాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈ లోకం కోసం మనం బ్రతకూడదు, పరలోకం కోసం మనం బ్రతకాలి. ఓకే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఇస్తాం.